ఇక నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు సినీ హీరో అల్లు అర్జున్. శిల్పా రవి తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. శిల్పా రవి రాజకీయాల్లోకి వస్తే తన మద్దతు ఉంటుందని ఆనాడే మాటిచ్చారని గుర్తు చేశారు ఆయన. 2019లో వీలు కాకపోవడంతో ట్వీట్తో మద్దతు తెలిపానని ఇప్పుడు స్వయంగా వచ్చి మద్దతు తెలిపినట్లుగా స్పష్టం చేశారు అల్లు అర్జున్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆయన. జూబ్లీ హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత బట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆప్టిక్ అని చెప్పొచ్చు కదా. నిజంగా వీళ్ళు వచ్చి మనం గతంలో చూసేవాళ్ళం కొంతమంది సెలబ్రిటీస్ అంటే లైన్ దాటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న సాధారణ ప్రజలు వాళ్ళు అడ్డుకొని ప్రశ్నించిన దృశ్యాలు నిజంగా చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. కానీ అలాంటిది ఏమీ లేకుండా డౌన్ టు ఎర్త్ అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం అల్లు అర్జున్ క్యూలో నిలబడి తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవటం అనేది నిజంగా వీళ్ళు నిజమైన అంబాసిడర్స్ అని కూడా చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ, తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం అల్లు అర్జున్ మాట్లాడారు. ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబుల్లీ. మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండు. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట ఉన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుంటున్నాను తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలాగా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నానని చెప్పాను. వచ్చాను, నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. పిఠాపురంలో పరిస్థితి వంగగీత ఆల్రెడీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆమె. సో మహిళలు చూస్తున్నారు కదా ఎంత పెద్ద చాలా పెద్ద లైన్ లో నిల్చున్నారు. మహిళలు చాలా పెద్ద ఎత్తులో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళతో సమానంగా పురుష ఓటర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఉదయం 8 దాటేసరికే ఈ స్థాయిలో ఉంది. ఇక మనం చూస్తున్నాం ఏపీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆయన తన ఓటు హక్కు వినియోగించుకుని తన వేలిని చూపిస్తున్న దృశ్యాలు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇలా తమ ఓటుకు వినియోగించుకున్న అనంతరం ఒక సెల్ఫీయో లేకపోతే అక్కడ ఏర్పాటు చేసిన బూత్లోనో ఫోటో దిగి సగర్వంగా కాలర్ ఎత్తుకోవచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఓట్ల పండుగ అనేది పెద్ద పండుగల్ని తలపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గోదావరి జిల్లాలో అయితే సంక్రాంతిని మించి జరుగుతూ ఉంటుంది. సో ఓట్ల పండుగ. సో ప్రస్తుతం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ఏం మాట్లాడారో మీడియాతో ఒకసారి చూద్దాం. Situation is under control. What we have given direction that ఎవరైనా గడబడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పికప్ చేసేసి ఆయన్ని అక్కడ నుంచి పోలింగ్ స్టేషన్ దూరం వెళ్ళి అరెస్ట్ చేసేయాలి. సో ఆల్దో సమ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ బట్ పోలింగ్ హ్యాస్ నాట్ బీన్ ఎఫెక్టెడ్. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్ అండ్ we are assuring everybody that we have made all the arrangements. Please come vote and we'll provide all the facilities, all the arrangements as required. Free, fair and peaceful election. Thank you.